స్త్రీలారా తల్లిరండి మీరు, ప్రభు యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. ప్రభువు మాట ప్రకటించు స్త్రీలు కావాలి ఎందరో ప్రభువుకు. ప్రభువు మాట ప్రకటించు స్త్రీలు కావాలి ఎందరో ప్రభువుకు. స్త్రీలారా కదలి రండి మీరు, ప్రభు యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. యువతీ యువతీ ఓ క్రైస్తవ యువతీ, రాణి అయిన ఎస్తేరును చూడు. యువతీ ఓ క్రైస్తవ యువతీ, రాణి అయిన ఎస్తేరును చూడు. జాతి కొరకు తన ప్రాణమునే త్యజించి తన వారిని రక్షించి ఘనత నొందెను. జాతి కొరకు తన ప్రాణమునే త్యజించి తన వారిని రక్షించి ఘనత నొందెను. స్త్రీలారా కదలి రండి మీరు, యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. స్త్రీలారా కదలి రండి మీరు, ప్రభు యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. వనిత ఓ క్రైస్తవ వనిత, యోగ్యురాలు అబిగయీలు. వనిత ఓ క్రైస్తవ వనిత, యోగ్యురాలు అబిగయీలు. మోటుతనము గల భర్తను కాపాడి తన భర్తకి కిరీటమై ఉన్నది. మోటుతనము గల భర్తను కాపాడి తన భర్తకి కిరీటమై ఉన్నది. స్త్రీలారా కదలి రండి మీరు, ప్రభు యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. స్త్రీలారా కదలి రండి మీరు, ప్రభు యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. మహిళా ఓ క్రైస్తవ మహిళా, జ్ఞానవంతురాలైన రూతుని చూడు. మహిళా ఓ క్రైస్తవ మహిళా, జ్ఞానవంతురాలైన రూతుని చూడు. నీ జనమే నా జనము, నీ దేవుడే దేవుడని. నీ జనమే నా జనము, నీ దేవుడే దేవుడని నయోమిని వెంబడించి ఇల్లు కట్టెను. నయోమిని వెంబడించి ఇల్లు కట్టెను. స్త్రీలారా కదలి రండి మీరు, యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. స్త్రీలారా కదలి రండి మీరు, యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. ప్రభువు మాట ప్రకటించే స్త్రీలు కావాలి ఎందరో ప్రభువుకు. స్త్రీలారా కదలి రండి మీరు, యేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను. వందనాలమ్మా అందరికి. వందనాలక్క. వచ్చినారా? వచ్చాను. అమ్మా వందనాలు. వందనాలమ్మా. ఈనాడు వందనాలు అందరికి చేరవచ్చిన సోదరులందరికీ వందనాలు. స్పీకర్ సునీల గారు, వారి కోసం నేను ఫోన్ చేస్తా వచ్చాను. తను ఆల్రెడీ ప్రజెంట్ అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన సోదరి అన్నపూర్ణమ్మ గారు చక్కని పాట పాడారు. ఎప్పుడు వినలేదు.
స్త్రీలారా కదిలి రండి అని ఆయా సోదరుల పేర్లు పెట్టి అబిగేలు, రూతు, నయోమి అని. ఇంకా నేను అటెండ్ అవ్వడానికి ముందు ఏ సోదరుల గురించి పాడారు నేను వినలేదు. ఇలాగ కొత్త పాట పాడారు. అవును, మనము ఎస్తేర్ ఎస్తేర్ ఐస్తేన్ గురించి అనుకున్నాను. వెరీ గుడ్. అలాగే దేవుడు ఆయా స్త్రీలను ఏ రీతిగా వాడుకున్నారో మనం చూస్తున్నాం. విస్తారమైన పనిపాటలు, సంసారాలు, పిల్లలు వాళ్ళకు కూడా ఉండి ఉంటారు. భర్తలు తింటివారు, మరి అలాగే పుట్టింటివారు, కొద్దిమంది రాజ్యాలను ఏలిన వారు, రాజులుగా ఉన్నారు. కఠిన భర్తను కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒంటరికత్తలైన రూతు లాంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ దేవుని ప్రకటించే వారుగా ఈనాడు వాళ్ళని గురించి మనం వింటున్నాం. ఇటువంటి చక్కని మాదిరికరమైన స్త్రీల గురించి వినబడిన పాటను బట్టి చక్కగా ఆలపించిన మన సోదరి గాన కోకిల సిస్టర్ గారు అనుపూర్ణ గారిని బట్టి దేవునికి వందనాలు. మన అమ్మా వద్దమ్మా అంత మాట. అయ్యా, దేవుడు అలాగా వాడుకుంటున్నారు. ఈ కాలంలో వృద్ధాప్య కాలంలో దేవుని అలాగూ ఆలపించడానికి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. చాలా సార్లు వృద్ధాప్యం ఇచ్చినప్పుడు ఆ టోన్స్ కోల్పోతాం. కొన్నిసార్లు వయసుని బట్టి దేవుడు అలాగ బిడ్డను వాడుకుంటూ నేటి వరకు మన మధ్యలో ఉంచారు. అందుకే దేవునికి స్తోత్రం. మరి నేటి మన ఈ యొక్క గ్రూప్ లో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ఈరోజు టెస్ట్ మనీ సాక్ష్యం చెప్పడానికి దేవుడు మన మధ్య సోదరి సునీలను ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సునీల సిస్టర్ ఎవరో కాదు, మన మాలిని యొక్క హైదరాబాద్ నుంచి యాడ్ అవుతుంటారు కదా. ఒకప్పుడు చిన్నప్పుడు తన వృద్ధాప్యం వరకు పెళ్ళయ్యే వరకు ఆ అక్క గాస్పుల్ హాల్లోనే పుట్టి పెరిగి ఉన్నారు. సంఘ పెద్దల యొక్క మొదటి కుమార్తె యొక్క మనందరికీ పరిచయమే. చాలా సార్లు వాక్యం మన మధ్య పంచుకుంటూ ఉన్నారు. వారి యొక్క చిన్నాన్న కుమార్తెయే సునీల గారు. ఆమె గుంటకల్లో ఉంటున్నారు. వారి భర్త గారు బ్యాంక్ మేనేజర్ గా రిటైర్ అయిపోయారు, ప్రభు సంధికి వెళ్ళిపోయారు. వారి సిస్టర్ గారు మరి టీచర్ గా రైల్వేలో వర్క్ చేస్తూ రిటైర్ అయిపోయి ఉన్నారు. వారికి బయాలజికల్ గా చిల్డ్రన్ లేకపోయినప్పటికీ దేవుడు సండే స్కూల్ పిల్లల మధ్య నేటి వరకు సేవ చేయడానికి దేవుడు ఆ బిడ్డను వాడుకుంటూ ఉన్నారు. వారు మన మధ్యనే ఉన్నారు. ఒకసారి అక్కనే నాకు పరిచయం చేయించారు. మా కజిన్ ఉంది ఇట్లాగో అని. అలాగో ఆమెను మేము కలిసినప్పుడు ఫోన్లో మరి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడ్డారు. ఎలాగో దేవుడు ఆమెను రక్షించారో, ఎలాగో బాప్తిస్మం విషయమే ఒప్పించారు, ఆత్మీయంగా ఎలాగో తన దీవించారు. తనతో దేవునితో తనకున్న పరిచయం ఏంటో, తన అనుభవాలు ఏంటో, తనకు దేవుడు చేసిన మేలు ఏంటో, వీటిని గురించి సోదరి తన మాటల్లోనే మనకు వినిపిస్తారు. సోదరి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని సోదరి సునీల గారికి అప్పగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ వారు తండ్రి నన్ను ఇన్వైట్ చేసినందుకు, నా సాక్ష్యం చెప్పడానికి ఇన్వైట్ చేసినందుకు వారికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. సాక్ష్యము అంటే ఏమి కాదు, ఒకటి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంట. కీర్తనలు 114:15 వచనం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎప్పుడైతే మనము యెహోవా దేవుని యొక్క బిడ్డలుగా మనము నిలబడగలుగుతామో ఆ ధన్యతను మనము అనుభవించగలుగుతాం. అది నా జీవితంలో నేను చూడగలిగినాను. ఆ ధన్యతలో, నా నడకలో, నా విశ్వాస యాత్రలో, అనేక ఒడిదొడుకుల సమయాలలో మరి దేవుడు నన్ను ఎలా నడిపించాడో, ఆ ధన్యత ఏంటి, ఆయనతో కలిసి నడవడంలో గల ధన్యత ఏంటి అనేది నేను మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కేజీ అక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాను. నేను మరి మాలినక్కకు కజిన్ సిస్టర్ అవుతాను, చిన్నాన్న బిడ్డను.
మేము పుట్టి పెరిగింది అంతా ఆదోని కర్నూలు జిల్లా ఉంటున్నది. మా తల్లిదండ్రులు మా మదర్ టీచరు, మా ఫాదర్ రైల్వేస్ లో ఉండి రిటైర్ అయి చనిపోయినారు. ఇద్దరు మహిమలో ప్రవేశించినారు. అయితే ఈ రోజు వారిని జ్ఞాపకం చేసుకోవటము అవసరం అనిపించింది. నాకు ఒక అన్న ఉన్నారు. ఆయన కూడా అనంతపూర్లో ఉన్నప్పుడు మీ అందరికీ దాదాపుగా తెలిసిన వాడే, సుజయ్ పాల్ అని. అతను కూడా ప్రభు సన్నిధిలోకి చేరుకున్నారు. మరి నా చైల్డ్హుడ్ లో ఒక ఇన్సిడెన్స్ జరిగింది. ఏమంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్నే. నేను పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. మా అమ్మ టీచర్ అయినప్పటికీ నాకు ట్యూషన్స్ కు ఇంగ్లీషు, మ్యాథ్స్ అట్లా వాటికి ట్యూషన్ పెట్టలేదు. కానీ దేవుని విషయాలు తెలుసుకునేదానికి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సిలాన్ పెంతికోస్తల్ ఫెయిత్ హోమ్ వాళ్ళను పిలిపించి, నాకు మా అన్నయ్యకు, నేను 8th క్లాస్లో ఉంటుంది, అంటే 12 years 13 years ఆఫ్ ఏజ్ లో ఉన్నప్పుడు మాకు ట్యూషన్ పెట్టించింది మా అమ్మ. ఎవ్రీ సండే వాళ్ళు మా ఇంటికి వచ్చి బైబిల్ విషయాలు, ఎన్నో కథలు, పాటలు అవి మాకు నేర్పించడం జరిగినది. దాన్ని బట్టి ఈ రోజున మీ ముందర సాక్ష్యం చెప్పటానికి నాకు అర్హత పొందుకున్నాను అనమాట. మా అమ్మ ఒక వేరే ట్యూషన్స్ పెట్టించింటే మంచి ఉద్యోగాలే వచ్చిండునేమో, కానీ ఈరోజు నాకు నేనుగా ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను నిలబడగలుగుతున్నానని చెప్పటానికి అతిశయించటం లేదు. అది కేవలము అమ్మ వేసినటువంటి ఆ పునాది అయి ఉంటున్నది. దేవునికే స్తోత్రం. అటువంటి పేరెంట్స్ కడుపులో నన్ను పుట్టించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆ టైంలో నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మేము సిఎస్ఐ చర్చ్కి వెళ్ళే వాళ్ళము. మరి సిలాన్ పెంతికోస్తు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వలన పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భాషలు పొందుకోవాలి అని వారు టీచింగ్స్ నేర్పించడం జరిగింది. మా ఇంటికి దగ్గరలోనే హెబ్రోన్ సంఘం అనేది ఉంది, చాలా దగ్గరలోనే. దానికి వెళ్ళే వాళ్ళము. అక్కడ రక్షణ పొందుకోవాలి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. సిఎస్ఐ సంఘం వాళ్ళు మారు మనసు పొందుకోవాలి అని చెప్పేవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ నా చిన్న వయసులో కన్ఫ్యూజన్ అనేది చాలా స్టార్ట్ అయ్యింది. నేను పరలోక రాజ్యంకు వెళ్ళాలి అంటే మరి మారు మనసు పొందుకోవాలనా, రక్షణ పొందుకోవాలనా, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలనా, ఏది పొందుకుంటే ఏ చర్చ్ మెంబర్ అయితే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనేటువంటి కన్ఫ్యూజన్ నాకు చాలా ఉండి నేను ప్రభువా, నేను ఏ సంఘంకు మెంబర్ అయితే, అంటే వాళ్ళ ఎలా చెప్పేవాళ్ళంటే మా సంఘంలో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు అని కన్ఫామ్ గా చెప్పేవాళ్ళు. దీన్ని బట్టి నాకు కన్ఫ్యూజన్ ఎక్కువయ్యి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నేను కొద్దిగా పెద్దగా టీనేజర్స్ లో వచ్చినప్పుడు ఎఫెసీ 5:27 ఒక మాట రాయబడింది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని. ఆయన ఎవరి కొరకు వస్తున్నారు అంటే ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి వారి కొరకు ఆయన వస్తున్నాడు అనేది నాకు ఆ ఏజ్ లో నాకు అర్థమైనప్పుడు నేనేం చేశానంటే దాని మీద చెయ్యి పెట్టి ప్రేయర్ చేసిన, ప్రవ్వా నన్ను ఈ సంఘములో మెంబర్గా ఉంచండి. నేను సిఎస్ఐ చర్చ్ మెంబర్గా ఉండాలనా, భక్త సింగ్ చర్చ్కి మెంబర్గా ఉండాలనా, పెంతెకోస్తు చర్చ్కి మెంబర్గా ఉండాలనా, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. అలా కాదు, నాకు మీరు ఏ సంఘాని కొరకు వస్తున్నారో ఆ సంఘములో నన్ను మెంబర్షిప్ చెయ్యండి అంటూ నేను ఈ వాక్యం మీద చేతులుంచి ప్రార్థించడం అనేది నా టీనేజ్ లో జరిగిందండి. ఇది జరిగిన తర్వాత దేవుడు నాకు అనుకోని విధంగా ఎంతో గొప్ప దైవజనుల యొక్క సహవాసాన్ని నాకు జీవితంలో ఇవ్వడం అనేది జరిగింది. ఈ పెంతెకోస్తు సంఘములోనే మన హోసన్న ప్రార్థనా మందిరము ఫౌండర్ ఏసన్న గారు పరిచయం కావడము, ఆయన పరిచయం అయ్యే టయానికి నాకు 17 years అనమాట. ఆయన పరిచయం అయ్యే టయానికి
ఆయన నా ముందరే ఒక 2-3 పాటలు కూడా రాయడం అనేది జరిగినది. ఆయన అప్పట్లో పెంతుకోస్తు సంఘంలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత దాని నుంచి విడిపోయి ఆయన హోసన్నా ప్రార్థనా మందిరాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. సో అటువంటి దైవజనుల యొక్క టీచింగ్స్, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నా జీవితంలో జరిగినది నేను చదువుకునే రోజుల్లో. తర్వాత మ్యారేజ్ కావడం జరిగినది. మ్యారేజ్ అయిపోయేసిన తర్వాత నేను అనంతపూర్లో ఉన్నప్పుడు మరి శాంతవర్ధన్ గారు, అది అనంతపూర్లో ఉన్నటువంటి వారికి పరిచయం ఉంటుంది పాత వాళ్లకు. మరి ఆయన దగ్గర బ్యాప్టిజం అనేది తీసుకోవటం అనేది జరిగింది. ఇమర్స్డ్ బ్యాప్టిజం అనేది అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు అని. సో నేను అది కంపల్సరిగా నేను తీసుకోవాలి, ఎందుకంటే యేసు ప్రభు అటువంటి వాడే బ్యాప్టిజం తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకోవాలి అంటూ నేను బ్యాప్టిజం అనేది తీసుకోవటం అనేది జరిగినది. మరి కొంతకాలానికి మా హస్బెండ్ మ్యారేజ్ కావడం జరిగింది. మరి ఆ మ్యారేజ్ ఆయన బ్యాంక్ మేనేజర్ గా ఉన్నాడు కాబట్టి ఆయా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ వెళ్ళే వాళ్ళము. మరి వెళ్ళినప్పుడు బళ్ళారి ప్రాంతానికి వెళ్ళినాము. బళ్ళారి దగ్గర ఉన్నటువంటి విలేజెస్, ఉద్దేహాళ్ అనేటువంటి ప్లేస్ కు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ బళ్ళారిలో పెట్టడం జరిగింది. అక్కడ నాకు ఎల్షదాయ్ చర్చ్ అనేటువంటి ఒక చర్చ్ లో ట్రైనింగ్, ఎల్షదాయ్ ట్రైనింగ్ అనేది జరిగిందనమాట. ఒక 13 days కోర్స్ జరిగిందండి. ఆ 13 days కోర్సులో నాకు చాలా మైండ్ బ్లో అయ్యేటువంటి ట్రూత్స్ నేను అర్థం చేసుకోగలిగినాను. నేను ఎప్పుడైతే నేను దేవుని సంఘములో చేర్చబడాలి అని ప్రార్థన చేశారో అప్పటి నుంచి దేవుడు నాకు మంచిగా నేర్చుకునేటువంటి అవకాశాలను చాలా నా జీవితంలో ఇచ్చినాడు అనమాట. అనేక గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళు చాలా మంది దైవజనుల యొక్క సహవాసంలో నేను రావడం జరిగింది. వారి యొక్క ఇంటరాక్షన్ అనేది నా జీవితంలో జరిగింది. సో నేను ఎన్నో నేర్చుకోగలిగినాను అనమాట. నేర్చుకోగలిగినాను. అక్కడ 13 రోజులు ట్రైనింగ్ మాత్రమే జరిగినది. ఆ 13 రోజుల ట్రైనింగ్ లో ఈ ఆత్మీయ సత్యాలను, మర్మాలను నేర్చుకోవడం జరిగింది. వాక్యం సెలవిస్తాంది, మనం పోరాడునది శరీరులతో కాదు గాని మరి ఏలయనగా మనము ఎఫెసీ 6:12 ఏమని చెప్పబడతాందంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు అని వాక్యం సెలవిస్తాంది. ఆత్మ సంబంధమైనటువంటి లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాము అనేది. నేను ఎక్కువగా మాట్లాడను, కానీ నేను ఇది నేర్చుకున్న తర్వాత నేను పోరాటం చేయటం అనేది అధికంగా జరిగింది. ఒకటి నేను నేర్చుకునింది ఏమంటే, దేవుడు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత బ్యాటిల్ ఫీల్డ్ లోకి మనల్ని పంపుతాడండి. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చాడు, తర్వాత బ్యాటిల్ ఫీల్డ్ లోకి నన్ను నిలబెట్టినాడు అనమాట. ఏం జరిగిందంటే, తర్వాత నేను మ్యారేజ్ అయిపోయినాక నాకు వెంటనే పిల్లలు లేరు కాబట్టి ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అంటే బంధువులు వారు ఏమన్నారు, నువ్వు జాబ్ అన్నా చెయ్యి అట్లీస్ట్ అని అన్నారు. సరే జాబ్ చేయాలి అంటే అప్పటికే నాకు 34+ వచ్చేసింది. ఇంక ఎట్లా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా ఏజ్ కు తగిన విధంగా రైల్వేస్ లో వేకెన్సీ పడడం జరిగింది. మరి నేను దానికి అప్లై చేయాలి అంటే నేను దేవుణ్ణి అడిగినాను, నాకు ఖచ్చితంగా ఈ జాబ్ కావాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించినాను. ఒక వ్యక్తి ఒక రొట్టెను తినాలి అంటే దాని వెనక ఎంతో మంది ప్రయాస అనేది ఉంది. రైతు గోధుమలను పండించాలి, మరి అదే దళారీల దగ్గరికి వెళ్ళాలి, షాప్స్ దగ్గరికి వెళ్ళాలి, పిండి కావాలి, రొట్టె చేయాలి, ఒక తవ్వ కావాలి, అగ్ని కావాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక రొట్టె తయారైతుంది. అదే విధంగానే నా జీవితంలో ఏం జరిగిందంటే, అనేకుల యొక్క సహాయము వలన, అనేకుల యొక్క చేతి అంటే అనేకుల నోటి మాటలే గాని సహాయమే గాని ఏది వలన నాకు ఆ రైల్వే జాబ్ వచ్చినది. ముందుగా మా మామగారు గాని మా ఆడపడుచులే గాని మరి ఇద్దరు రైల్వే జనరల్ మేనేజర్స్, నేను జాయిన్ కావడము ఒక జనరల్ మేనేజర్ యొక్క అప్రూవల్ వలన నేను జాయిన్ అయినాను. ఒక 9 years నేను టెంపరరీ పోస్ట్ లో నేను ఉంటిని. తర్వాత మళ్ళా ఇంకొక జనరల్ మేనేజర్ వచ్చి ఆయన నన్ను పర్మనెంట్ అనేది చేసినాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆ ఫస్ట్ జనరల్ మేనేజరు
నాకు అప్రూవల్ చేయక ముందు ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది అని పేపర్లో రావడం జరిగింది. మా హస్బెండ్ చదివి అన్నారు, నీకు ఇంకా జాబ్ రాదు, ఆయన ఇస్తానని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు నార్త్ ఇండియాకు. నార్త్ ఇండియా అతను ఎవరో ఒకరు వస్తున్నారు అని. అప్పుడు నేను అడిగింది మనుషులను కాదు, గెలాక్సీ రూలర్ని నేను జాబ్ అడిగినాను. ఆయన పోయి చైనా వాడు రాని, జపాన్ వాడు రాని, జర్మనీ వాడు రాని, ఎవరన్నా రాని పర్వాలేదు, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పడం అనేది జరిగింది. అటువంటి విశ్వాసంలో దేవుడు నన్ను నడిపించినాడు. కాబట్టి ఆ జనరల్ మేనేజర్ వెళ్ళేక ముందర నా పేపర్స్ కు సంతకాలు చేసి ఆ ఉద్యోగము రావటం అనేది జరిగినదండి. జరిగిన తర్వాత 9 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ జాబ్ రావడానికి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, నేను ఒక ఎగ్జామ్ రాయలేదు, ఒక ఇంటర్వ్యూకి పోలేదు, ₹1 ఎవరికి ఇవ్వలేదు, ఒక్కరి దగ్గర రికమెండేషన్ లేదు. నా ఏజ్ 34+ అండి. 35 అయితే ఓసీకి ప్లేస్ లేదు. 34+లో నేను రైల్వే జాబ్లో ఎంటర్ అయినాను. కారణం ఏమంటే విశ్వాసమే. నేను ఏది నేర్చుకున్నాను అంటే, ఒకటి నేర్చుకున్నాను, దేవుడి మీద ఆధారపడడం కాదండి, దేవుడి మీద వ్రేలాడబడడం. ఆధారపడడం వలన కొంచెము ఏదో ఒక చోట బరువు మోపాల్సిన వాళ్ళమై ఉండి ఎక్కువ బరువు ఒక చోట మోపుతాం, దాన్ని ఆధారపడడము అంటారు. కానీ విరేలాడబడము అనేది 100% అది ఆ బరువు లేని విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక కోట్ హ్యాంగర్ కు కోటు తగిలిచ్చినట్లు. ఎప్పుడైతే కోట్ హ్యాంగర్ కు కోటు తగిలిస్తామో ఆ కోటు బరువు అంతా ఎక్కడ ఉంటుంది అంటే కోటు హ్యాంగర్ మీద ఉంటుంది, కానీ కోటు బరువు కోటు మీద ఉండదు. అది నేను నేర్చుకోగలిగినానండి నా జీవితములో. నేను దేవుని మీద ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద వ్రేలాడబడడం నేర్చుకున్నాను. కాబట్టి నా జీవితంలో అనేక రకములైన ఒడిదొడుకుల సమయాలలో ఎంతో సునాయాసంగా నేను బయటికి రాగలిగినాను. అలాగా నేను జాబ్ సంపాదించుకున్నాను. 9 సంవత్సరాలకు వరకు నాకు పర్మనెంట్ జాబ్ లేదు, నేను టెంపరరీ పోస్టులోనే ఉన్నాను. ఆ సమయంలో మళ్ళీ ఇంకొక జనరల్ మేనేజర్ రావడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి మేము మా అప్లికేషన్స్ అవి ఇవ్వడం జరిగింది. అతను ఏం చేశాడంటే నాకు పర్మనెంట్ జాబ్ ఇచ్చాడు. అది 2003 సెప్టెంబర్లో నాకు ఇచ్చాడండి. 2004 నుంచి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా పెన్షన్ లేదండి, ఎవరికి కూడా పెన్షన్ లేదు. అంటే ఒక 3 months బ్యాక్ గా దేవుడు నాకు ఆ జాబ్ని ఇచ్చాడు. నవ్ ఐఎమ్ గెట్టింగ్ ద పెన్షన్. నేను రిటైర్ అయినాను, 2020లో నేను రిటైర్ అయ్యాను. ఇప్పుడు నాకు పెన్షన్ వస్తుంది. కారణం ఏమి అంటే, నేను 2003లో నేను పర్మనెంట్ అయ్యింది, నా జాబ్ పర్మనెంట్ అయ్యింది. దేవునికే మహిమ. ఆయన సంకల్పాలు మన పక్షంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే కళ్ళల్లో నీళ్లు రాక మానదండి అసలు. అటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్స్ దేవుడు మన మీద ఉంటాడు. మనం ఆయన్ని నమ్మం, కానీ ఆయన మన మీద ఉన్నటువంటి ప్లాన్స్ చాలా అద్భుతమైనటువంటివి. ఒక విత్తనం వేసినాక ఆ విత్తనం పండయి ఎవరి నోటికి వెళ్తుంది అంటే దాని ప్రాసెస్ ఎంత పెద్దగా ఉంటుందో, అదే విధంగానే దేవుడు మనకు ఒకటి ఇవ్వాలి అనుకుంటే దాని ప్రాసెస్ ఎంతో టైం తీసుకున్నప్పటికీ మనల్ని ఎంతగానో బ్లెస్ చేస్తాడు. అది నేను అనుభవించడం జరిగింది. మరి రిటైర్మెంట్ చక్కగా జరిగింది, దేవునికే మహిమ కలుగును గాక. మళ్ళీ రిటైర్మెంట్ కు ముందర కూడా జిఎం అవార్డుతో నేను బయటకు వచ్చానండి. జిఎం అవార్డు మా రైల్వే స్కూల్లో టీచర్స్ లో ఎవ్వరికి అవార్డ్స్ జిఎం అవార్డు రాలేదంట, సిపిఓ అవార్డ్సే వచ్చిందని ఆ రోజున మా హెడ్ మాస్టర్ నా గురించి చెప్పడం జరిగింది. అందరికంటే ఎక్కువ అవార్డ్స్, చాలా తక్కువ పీరియడ్ వర్క్ చేశాను, అందరికంటే తక్కువ సర్వీస్ నాకే ఉంది. కానీ ఈ సబ్స్టిట్యూట్ సర్వీసును కలుపుకున్నారు కాబట్టే నాకు పెన్షన్ అనేది రావడం జరిగింది. ఈ తక్కువ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అవార్డ్స్ తీసుకునింది నేనే అన్నమాట. కారణం ఏమో, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత ఏమిటి అనేది నేను అనుభవించగలిగిన. అయితే ఆ స్కూల్లో ఉన్నంత వరకు కొన్ని ఒడిదొడుకుల సమయాలలో మరి దేవుడు ఎంతో కాపుదల భద్రత ఇచ్చాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకొకటి నా జీవితంలో ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏమి అంటే,
ఆ మా దేవుడు దేవుడు మా హస్బెండ్ ఇల్ హెల్త్ అండి. మా హస్బెండ్ ఇల్ హెల్త్ 13 నుంచి నేను చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయినాను. 2013 నుంచి మా హస్బెండ్ ఇల్ హెల్త్ తో ఇబ్బంది పడుతూనే వచ్చాను. ఆ ఇబ్బంది పడుతున్న సమయాలలో ఆయనకు ఏం జరిగింది అంటే 18 లో ఒక ఇంటెస్టైనల్ లో బ్లడ్ లీకేజ్ ఆయనకు జరిగింది. ఇంటెస్టైన్ లో బ్లడ్ లీక్ అవుతా ఉండింది. దాన్ని బట్టి ఆయనకు బ్లడ్ యూనిట్స్ తగ్గిపోతా ఉండింది. మరి కర్నూలుకు తీసుకెళ్ళినాము. కర్నూలులో ఆయనకు ట్రీట్మెంట్ అవన్నీ జరిగింది. ఆ డాక్టర్ ఒక మాట అన్నాడు, మా బ్లడ్ ఇంత తొందరగా తగ్గిపోదు, కానీ అతనుకు ఇప్పటి వరకు 5 యూనిట్స్ అంటే 5 ప్యాకెట్స్ ఇచ్చినాము. 5 యూనిట్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఆయనకు చాలా తగ్గిపోతుంది. ఇదేదో నాకు డౌట్ గా ఉంది. బెంగళూరులో కిడ్వాయ్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. కిడ్వాయ్ అంటే నాకు తెలుసు, అది క్యాన్సర్ సెంటర్ అనేసి, క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాకు తెలుసు. కిడ్వాయ్కి వెళ్ళండి అని నాకు చాలా షాక్ అనిపించింది. ఏం చేయాలనో నాకైతే తెలియదు. ఆ టైంలో నేను కర్నూలు నుంచి మరి డైరెక్ట్ గా నేను సిఎంసికి వెల్లూరుకు వెళ్ళడం జరిగింది. ఆ వెల్లూరుకు వెళ్తున్నప్పుడు అది ఒక 2018 ఏప్రిల్లో అన్నమాట. అది ఒక ఈస్టర్ రోజు. ఈస్టర్ రోజు నేను ట్రావెల్ చేస్తా ఉన్నాను. మా హస్బెండ్ తీసుకొని కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక మాట అనింది, సునీల ఒంటరిగా వెళ్తున్నావా, ఎవరైనా తోడున్నారా అని. అప్పుడు నేను ఒక మాట అన్నా, ఎవరు తోడు, గుంతకల్లో ఉండేటువంటి వాళ్ళందరూ తోడు నాకు వచ్చినా అది వేస్టే కదా, ఒక్క యేసు ప్రభువు నాకు తోడుగా ఉంటే చాలు నాకు అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. మరి వెళ్ళిన తర్వాత ఆయనకు ఆ ఇంటెస్టైనల్ లీకేజ్ అని కనుక్కొని దానికి కావలసిన ట్రీట్మెంట్ అవన్నీ జరిగి మళ్ళీ డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది 2018లో. 2019లో ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయేసింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఆయన డయాలసిస్ లో ఉన్నారు. డయాలసిస్ లో ఉన్నప్పుడు ఆ డయాలసిస్ వలన కూడా చాలా ఇబ్బందులు పడినాము. దానికి కూడా ఎన్నో సార్లు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళడము, అవన్నీ ఒంటరిగానే నేను చేసుకుంటా వచ్చానండి. మరి 2020లో మరి అదే సంవత్సరము నేను రిటైర్మెంట్ కాబట్టి నాకు ఉదయాన్నే నేను లేచి ప్రార్థన చేసుకుంటూ 2020 జనవరిలో నా బర్త్డే రోజు ప్రార్థన చేసుకుంటూ నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని ఇచ్చాడండి. కీర్తనలు 104, 33, 34. కీర్తనలు 104, 33, 34. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. సో నేను ఈ వాక్యం వచ్చినప్పుడు చాలా సంతోషించినాను. మరి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన స్తుతిగానం చేస్తూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన విషయమైనటువంటి ధ్యానము ఆయన సంతోషిస్తాడు అనేటువంటి విధంగా 2020 జనవరిలో నేను ఎంతగానో ఆనందించినానండి. అట్లా ఉన్న సమయంలో మరి ఆయనకు కోవిడ్ అటాక్ అయ్యింది. ఎప్పుడు జూలైలో. ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఎందుకో క్యాలెండర్ అలా తిప్పుతూ ఉన్నప్పుడు జూలై వచ్చేసరికి నా కళ్ళు నిలబడిపోయి ఒక్కసారి అంత క్షణంలోనే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి దేవుణ్ణి చేసిన మేళ్లను నేను జ్ఞాపకం చేసుకొని 1 గంట సేపు స్తుతి పాటలు పాడుకున్నా. ఆ స్తుతి పాటలు పాడిన తర్వాత కెజియా సిస్టర్ ఫోన్ చేసి, అమ్మ నువ్వు సాక్ష్యం చెప్తావా అని అడిగింది. వెంటనే ఒప్పుకున్నా. ఎందుకు దేవుడు నాకు ఆ స్తుతి పాటలు ఇచ్చాడు. 2020లో నాకు ప్రామిస్ చేశాడు, నువ్వు నన్ను స్తుతిస్తావు, నీ జీవిత కాలమంతా నన్ను స్తుతిస్తావు అని. జూలైలో ఏం జరిగింది అంటే జూలై 3rd అనమాట, మా ఆయనకు కోవిడ్ అనేది కన్ఫర్మ్ అయిపోయేసింది. ఆయన డయాలసిస్ లో ఉన్నారు. మీకు సైన్స్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఐడియా ఉంటుంది. అతనికి పొటాషియము, సోడియము ఫుల్ గా తగ్గిపోయింది. ఆయన మనుషుల్ని గుర్తుపట్టడం లేదు. మామూలు స్టేజ్ అయితే ఆయన 90% హోప్స్ లేని వ్యక్తిగా తయారైనారు. ఆ టైంలో
ఒక అంబులెన్స్ ను మాట్లాడుకొని గుంటకల్ టు హైదరాబాద్ కు వెళ్ళడం జరిగిందండి. ఆ గుంటకల్ టు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మరి మా బంధువులు పిలవాలా అంటే అందరు ఉన్నారు, కానీ అది ఆ టైంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి టైం కాబట్టి ఎవరిని పిలవలేదు. ఆ రోజున నేను అవన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ ఉంటే బెంగళూరు నుంచి ఒక పాస్టర్ ఫోన్ చేసి, ఆంటీ మీ కొరకు మేము ప్రేయర్ చేస్తున్నాము, ధైర్యంగా ఉండండి, చిన్న దోణిలో పెద్ద తుఫాన్ వచ్చింది, చిన్న దోణెకు పెద్ద తుఫాన్ వచ్చింది అన్నారు. నేను ఆ పాస్టర్తో అన్నా, నిజమే పాస్టర్, చిన్న దోణెకు పెద్ద తుఫానే వచ్చింది, కానీ ఆ దోణిలో యేసుప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నానో, అది నేను అనలేదు, పరిశుద్ధాత్మ దేవుడే అన్నాడు. ఆ మాట అన్నానో నిజంగా నాకు చాలా ధైర్యం వచ్చింది. చాలు, ఎంత పెద్ద తుఫానైనా రాని, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా అనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మా ఆయన పరిస్థితి ఎవరు నమ్మకం లేని పరిస్థితి. అది తర్వాత నాకు బంధువుల ద్వారా తెలిసినది. ఆయన పరిస్థితి మరి అప్పుడు ఫస్ట్ వేవ్ టైంలో ఆ బ్లాక్ కవర్స్ లో వేసి మూటలు కట్టి జేసీబీలో ఇచ్చి అవన్నీ పారేస్తా ఉండ్రి డెడ్ బాడీస్. ఆ టైంలో అన్నమాట నేను ఒక చోట కూర్చొని ఏడ్చుకుంటూ, దేవా, నేను ప్రార్థన ఏం చేయలేదు, కానీ ఆ టైంలో ఒకటే అనుకున్నా, దేవా నువ్వు మంచివాడివి, నేనంటే నీకు చాలా ఇష్టము, నాకు కష్టమైనది నువ్వు నాకు ఇవ్వవు అనేది నాకు తెలుసు ప్రభువా అనుకున్నా. ప్రార్థన చేయలేదండి, నేను ఆ టైంలో ప్రార్థన చేయలేదు. దేవా నువ్వు మంచివాడివి, నేనంటే నీకు చాలా ఇష్టము, నాకు ఇష్టం లేనివి నువ్వు చెయ్యవు అనేది నాకు తెలుసు ప్రభువా అనుకున్నా. నేను దేవుని వైపు చూశాను కానీ పరిస్థితుల వైపు చూడలేదు. పరిస్థితుల వైపు చూస్తే నేను డెఫినెట్ గా దిగజారిపోయి ఉండేదాన్ని. నా దేవుడు ఒక మనిషిని తయారు చేసినాడు, ఆదామును తయారు చేసినాడు. ఆ దేవుడే మా హస్బెండ్ ని కూడా తయారు చేశాడు. లోపల సెట్ చేయడం ఆయనకు చేత కాదా? తప్పకుండా చేత అవుతుంది. నేను ఒక ఏ పరిస్థితిలో ఉన్నానో, ఎలా ఉన్నానో తెలియని పరిస్థితి, కండిషన్ లో అయిపోయేసింది. నేను ఒక చోట కూర్చున్నాను, మా ఆయన ఐసీయూలో ఉన్నాడు, ఐసీయూలో అలౌ చేయలేదు అప్పటికి కూడా. ఈ లోపల నాకు కూడా అటాక్ అయిపోయేసింది, కోవిడ్ అటాక్ అయిపోయేసింది. ఆ టైంలో ఒక మంచి డాక్టర్ ప్రవీణ్ అని, ఆయన చాలా సహాయం చేయటం జరిగింది. ఆయన నన్ను కూడా అడ్మిట్ చేశాడు. నేను ఎక్కడున్నానో నాకైతే తెలీదు. మరి ఆ టైంలో ఒక మాట అనుకున్నా, రవ్వా నువ్వు కుమ్మరివాడివి, నేను కుండను అనేది నాకు తెలుసు, నిర్మించుటకు పగలగొట్టుటకు నీకు అధికారం ఉంది, నీ నిర్ణయము నీ అధికారం ఏదైనప్పటికీ కూడా ఫేస్ చేసేదానికి నాకు ధైర్యం ఇవ్వు. నేను ఒక చోట, ఆయన ఒక చోట ఉన్నాము. ఆయన కండిషన్ అస్సలకు బాగలేదు. ఇటువంటి టైంలో నేను దేవుణ్ణి అడిగిన, రవ్వా నీవు యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నప్పుడు 12 ఏండ్ల రక్తస్రావం గల స్త్రీ నీ చెంగు పట్టుకొనింది, ఈ సమయంలో నాకు నీ కాళ్ళు పట్టుకోవాలనుంది, ఏం చేస్తే నేను పట్టుకుంటా? ఏడుస్తూ దేవుని సన్నిధిలో అడిగినానండి. ఆ సమయంలో దేవుడు నాకు జాన్ 1:1 జ్ఞాపకం చేశాడు. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది గుర్తు చేసిన వెంటనే నేను ఎప్పుడు బైబిల్ పెట్టుకునే పోతాను ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నేను బైబిల్ తీసినాను, చదవటం స్టార్ట్ చేశాను. 2 రోజుల్లో కీర్తనలంతా చదివిన. కాసేపు ఏడుస్తాను, కాసేపు చదువుతాను, కాసేపు పడుకుంటాను, మళ్ళీ చదవడము. రాత్రి లేదు పగులు లేదు, అలా చదివి 2 days లోకంతా నేను కీర్తనలంతా చదివినాను కూడా. అది అర్థం చేసుకొని చదవటం కాదు, వాక్యమే దేవుడై ఉండెను అనే మాటను నీ కాళ్ళు నేను పట్టుకుంటున్నా అంటూ దేవుని కాళ్ళు నేను పట్టుకోవటం అనేది వాక్యం ద్వారా జరిగినదండి. ఆ 3వ రోజుకే డాక్టర్ నా దగ్గరకు వచ్చి, అమ్మా ప్రకాష్ మైండ్ క్లియర్ అయింది,
లంగ్స్ క్లియర్ అయింది, మాట్లాడతావా అని అడిగినాడు. సార్ నేను మాట్లాడతాను సార్ అన్న. ఆయననే స్పీకర్ ఆన్ చేసి మరి డైరెక్షన్స్ నర్సింగ్ వాళ్ళకు చెప్పాడు. మా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొంతకాలానికే మరి నాకు నన్ను డిశ్చార్జ్ చేసేసారు. మరి మా ఆయనకు కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి మరి మా ఆయనను అలాగే ఉంచారు. మరి ఆ టైంలో నాకు ఎక్కడున్నాడు అనేది తెలియదు. నన్ను డిశ్చార్జ్ చేసేసినారు. నేను అక్కడ ఉండేటువంటి నర్సులమ్మ నువ్వు వెళ్ళిపోమ్మా, ఇంటికి వెళ్ళిపోమ్మా అంటా అన్నారు. ఎక్కడ పోవాలనో నాకు అర్థం కావటం లేదు. బయటికి రావాలంటే నాకు అర్థం కాలేదు. ఏం చేయాలనో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో దేవుణ్ణే అడిగిన, దేవా నిన్ను అనాథగా విడవను అని చెప్పావు కదా, నువ్వు తండ్రి యొద్ద నుంచి ఒక ఆత్మను పంపిస్తాను అన్నావు కదా. అట్ ప్రెసెంట్ నేను అనాథగా నిలబడిపోయినాను. నాకు సహాయం కావాలా. నువ్వు ఎలా చేస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు చేసే తీరాలా. ఎందుకంటే నీ వాక్యం సత్యమైంది, నేను నమ్ముతున్నా. తండ్రి యొద్ద నుంచి ఒక ఆత్మను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పినావు కదా, నన్ను నా దగ్గరకు పంపి, నాకు కావాలా. అంతే. ఇప్పుడు నా పరిస్థితి అట్లా ఉంది, అనాథగా నిలబడిపోయినా. డిశ్చార్జ్ అయిపోయినా, బయటకు వచ్చినా, ఎక్కడ పోవాలన్నా నాకు అదే అర్థం కాదు. మా ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. ఆ డాక్టర్ ఏమని చెప్పినాడు, మీ ఆయన అన్ని మైండ్ అంతా క్లియర్, జనరల్ వార్డుకు వేస్తున్నాము, ఆయనకు ఐసీయూ నుంచి బయటకు తీసుకొని వచ్చాము అనేది తెలిసింది. తర్వాత డాక్టర్కు ఫోన్ చేస్తుంటే అతని పేరెంట్స్ కూడా కోవిడ్ అటాక్ అయింది అని ఆయన మా ఫోన్లే ఎత్తలేదు. సో నాకు ఎక్కడ పోవాలనో నాకు అర్థం కాని సమయంలో నేను ఏడుస్తూ నేను ప్రార్థన చేస్తుంటే కర్నూలు నుంచి ఒక అక్క నాకు ఫోన్ చేసింది, జయమణి అని. ఆమె ఫోన్ చేసి ఒక నంబర్ ఇచ్చింది. ఆ అమ్మాయి అక్కడ ఉన్న బిఎస్సి నర్సింగ్ చేస్తూ అక్కడ నర్సింగ్ చేస్తున్నటువంటి అమ్మాయి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ అక్క ఇచ్చినటువంటి ఆ నంబర్ని బట్టి నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ పాప ఆ బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి అమ్మాయి వచ్చి ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా ఉండి మా ఇద్దరిని ఎంతో బాగా చూసుకొనింది. మరి నేను మా హస్బెండ్, నేను ఒక వైపు ఉన్నాను, మా హస్బెండ్ ఒక వైపు ఉన్నాడు. ఎక్కడున్నాడో ఏమనేది ఆ పిల్లనే, ఆ పాపనే వెళ్ళి ఎంక్వైరీ చేసి రిసెప్షన్ దగ్గర ఎంక్వైరీ చేసి నన్ను తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచటం అనేది జరిగింది. సో నేను వెళ్ళడం అనేది జరిగింది. దేవుని మహాకృపను బట్టి అది జరిగింది. కొంతకాలానికి మా మరిది మేము డిశ్చార్జ్ అయ్యి రావడం జరిగింది. డిశ్చార్జ్ అయ్యి వచ్చేసిన తర్వాత మా మరిది గారు చనిపోయినారు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయినారు. హార్ట్ అటాక్ తో చనిపోవడం అనేది మా హస్బెండ్ జీర్ణించుకోలేకపోయినాడు. సొంతం తమ్ముడు, ఆయన మాకు చాలా హెల్ప్ చేసినాడు. ఆయన చనిపోయిన తర్వాత మా హస్బెండ్ చాలా ఇల్ హెల్త్ ఎక్కువైపోయేసి ఆయన అది జీర్ణించుకోలేక చాలా కృంగిపోయి ఆయన డిసెంబర్ లో దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి చేరుకున్నారు. అది కోలుకోవటము నేను చాలా కష్టపడినాను. ఏది ఏమైనప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు. మరి నేను చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉంటున్నాను, పిల్లల మధ్య పరిచర్య చేస్తుంటున్నాను. స్కూల్ టీచర్ గా ఉన్న సమయంలో అటెండెన్స్ లో ఉన్నటువంటి పిల్లల పేర్లు మొత్తం, స్కూల్ పిల్లల పేర్లన్నీ ఒక డైరీలో రాసుకొని వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేసేదాన్ని. నేను ఎక్కడ ఎవరికి గాస్పల్ చెప్పే అలవాటు లేదు, నాకు చెప్పను. నా జీవితమే ఒక సాక్ష్యంగా ఉన్నా. ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను అధికారులకు లోబడుతూ జీవించడం అనేది పిల్లలు చూశారు, టీచర్స్ చూశారు, అధికారులు చూశారు. అటువంటి సాక్ష్యం కలిగి నేను జీవించిన తర్వాత నేను పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటే 10th క్లాస్ పూర్తి అయిపోయేసిన తర్వాత అంచెలంచెలుగా పిల్లలు మా ఇంటికి రావడం అనేది జరుగుతా ఉందండి. టిల్ నౌ, ఇప్పటి వరకు. మేడం మేము క్రీస్తుని గురించి తెలుసుకున్నాము, ఇంకొన్ని విషయాలు చెప్పండి అని నేను వాళ్ళ గురించి చెప్పి, మీ అందరి కోసం నేను ప్రేయర్ చేసినాను అని ఆ డైరీ తీస్తే వాళ్ళందరి పేర్లు చూసి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే అంత సంతోషపడుతున్నారు. ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమందో. నేను చేసినటువంటి ఆ చిన్న పని దేవుని దృష్టిలో ఇప్పటికీ అండి అసలు ఆ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మారల్ సపోర్ట్ గా నాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికీ వాడు ఇంకా చాలా మంది కొరకు ఎక్కడ VBSలకు పోయినా, జైలు పరిచర్యకు వెళ్ళేదాన్ని, మరి SC హాస్టల్, BC హాస్టల్స్ కు వెళ్ళేదాన్ని.
మరి ఆ పిల్లల దగ్గర పరిచర్య చేసేవాళ్ళము. అక్కడి నుంచి అందరి పేర్లు రాసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసేది, వాళ్ళు రక్షణ రావాలా, రక్షింపబడాలని, కొలీగ్స్ కోసము, క్లాస్మేట్స్ కోసము. ఇప్పటికీ నేను చేస్తున్నాను. ఇంకా రీసెంట్ గా మార్చి నెలలో ఇంకొక గ్రూప్ లో నేను జాయిన్ అయినాను. అది పర్సిక్యూషన్ రిలీఫ్ అనేటువంటి ఫ్యామిలీలో నేను జాయిన్ కావడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ కోసం, అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయాన్నే 4:30కంతా లేచి మరి అనంతపురం జిల్లా కొరకు అంతా ప్రార్థన చేయటం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తుంటున్నాను. నా టెరిటరీస్ ని, నా యొక్క బౌండరీస్ ని దేవుడు ఎన్లార్జ్ చేస్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను మరి నమ్మకంగాను, శ్రద్ధగాను, భయభక్తులతో చేయలాగన మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్స్ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను సిస్టర్స్. ఆమెన్. వందనాలండి. చాలా ఇంకా టైం ఉంది మీకు, ఇంకా చెప్పచ్చు. 5 వరకు టైం ఉంది. అవునా సిస్టర్? అవును, టైం ఉంది. నా సొంత అనుభవాలంటే చాలానే ఉన్నాయి. దేవుడు ప్రతి రోజు దేవుని వాక్యం రేమా వర్డ్ ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మరి రీసెంట్ గా దేవుడు మాట్లాడినవి షేర్ చేసుకోమంటే షేర్ చేసుకుంటాను. అది వాక్యమే కాబట్టి ఒక్క నిమిషం. తప్పకుండా షేర్ చేసుకోండి. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రీసెంట్ గా మా క్లాస్మేట్స్ అందరినీ కలవడం జరిగిందండి. నేను 10th క్లాస్ నుంచి ఉన్నటువంటి క్లాస్మేట్స్ అందరినీ కలవడం జరిగింది. అందరూ హిందూసే. మరి ఎక్కువ మెంబర్స్ కాకపోయినా 6-7 మందిని కలిశాను. వాళ్ళు బ్రాహ్మణ్స్, వైశ్యాస్ అయి ఉంటున్నారు. వాళ్ళ కొరకు కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. ఏమైనా దేవుని చిత్తం అయితే వాళ్ళకు సువార్త ప్రకటిస్తాము అనేటువంటి ఉద్దేశంతో కూడా వెళ్ళడం జరిగింది. ప్రేయర్ చేసుకున్నాను, వెళ్ళినాను. వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరికి మరి భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు సెటిల్ అయినారు. వాళ్ళందరూ అబ్రాడ్ లో ఉన్నారు. అడపదడప వాళ్ళు అబ్రాడ్లకు వెళ్ళి వస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఈ లోక విషయాలు వాళ్ళందరూ షేర్ చేసుకోవటం అనేది జరిగిన తర్వాత నేను వచ్చేసినాను. వాళ్ళు లాస్ట్ లో ఒక మాట అన్నారనమాట. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ, నా గురించి కాదు, వేరే వాళ్ళ గురించి. వాళ్ళు ఏమన్నారంటే ఏ జన్మలో చేసిన పాపమో వాళ్ళు ఈ కర్మను ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని. అది చూకమని నాకు గుచ్చుకున్నటం జరిగినది. మరి భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరిదాన్ని కాబట్టి నాకు అది గుచ్చుకోవటం అనేది జరిగింది. సో దేవా, నేను నిజంగానే నేను ఇలా ఉన్నానా, శాపగ్రస్తురాలుగా ఉన్నానా అని చెప్పి దేవునితో అంటున్నాను. ఒక 2 months గా నాకు నేనుగా మదన పడుతున్నా. మొన్న మా చర్చ్ లో ఒక ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగింది. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఈవిల్ స్పిరిట్స్ ఎట్లా అటాక్ అవుతాయి అనేది గురించి వాళ్ళు చెప్పినారు. మొదటి రోజు అబద్ధం గురించి చెప్పినారు. అబద్ధం గురించి చెప్పి అబద్ధపు స్పిరిట్ ఎలా అటాక్ అవుతుంది అనేది చెప్పినప్పుడు దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించి నన్ను గద్దించడం అనేది జరిగినది. నువ్వు వాడు చెప్పిన వెంటనే నువ్వు ఎలా నమ్మగలిగినావు? గలతీ 3:13లో, గలతీ 3:15లో చెప్పబడింది కదా, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మీ మీద వస్తాయి, ప్రతి శాపాన్ని క్రీస్తు శిలువలో కొట్టేసినాడు అనేది చెప్పబడింది కదా. మళ్ళీ నువ్వు శాపగ్రస్తురాగా ఎందుకు అనుకుంటున్నావు అంటూ ఉన్నాగా, మరి నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండము 28వ అధ్యాయము చదువుతున్నానండి. ఆదికాండం 28వ అధ్యాయములో ఇస్సాకు తండ్రి మోసం చేసి, వాళ్ళ అన్నను మోసం చేసి, ఆయన చీకట్లో ప్రయాణమైపోతున్నప్పుడు ఆయన ఒక రాయిని దొర్లించి పడుకున్నప్పుడు ఆయనకు కల వస్తుంది. ఆ కలలో ఏంజిల్స్ ఎక్కడం దిగడం చూసి ఆ పైన ఒక మాట ఉంది. మరియు యెహోవా 13వ వచనము, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడినైన యెహోవా, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుగ వలె నీవు
పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించి భూమి యొక్క వంశావళులు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడి నీ దేశమును నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడవను అని చెప్పగా, ఈ విధంగా దేవుడు అతనికి కనిపించి చెప్పినాడు ఏమంటే, నిన్ను బ్లెస్ చేస్తాను. ఎట్లా బ్లెస్ చేస్తా అంటే మైటీగా, గొప్పగా గొప్పగా బ్లెస్ చేస్తాను అని దేవుడు చెప్తే 21వ వచనములో, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడై ఉండును. దేవుడు ఆయనకు కనిపించి నిన్ను మైటీగా బ్లెస్ చేస్తాను అని అంటే, అతను ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, తినేకి తిండి, కట్టుకునేకి వస్త్రము, ఇవి 2 ఇస్తే చాలు, అప్పుడు నువ్వు దేవుడు అని నమ్ముతాను అని. అప్పుడు దేవుడు నాకు అన్నాడు, చూడు నేను నిన్ను కూడా అలాగా బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాను. నా బిడ్డలైనటువంటి వారిని అందరినీ అలాగా బ్లెస్ చేయాలని నేను ఆశపడుతున్నాను. కానీ మీరు అడిగేది ఎట్లా ఉంది అంటే, తినేకి తిండి, బట్ట, ఇవి 2 ఇస్తే చాలు అనేటట్లా మీరు అంటున్నారే అని అంటూ యెషయా 55:8-10 వచనాలలో ఏమంటాయంటే, నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు, నీ మార్గములు నా. ఒక్క నిమిషము. యెషయా 55:8, నీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో దేవుడు మనల్ని ఎలా బ్లెస్ చేయాలి అంటే, ఈ చిన్న అబద్ధాల నుంచి దిగజారిపోయి, ప్రవ్వా నేను శాపగ్రస్తురాలుగా ఉండకూడదు ప్రవ్వా భూమి మీద అనేటువంటి ప్రార్థన చేసుకుంటున్నటువంటి దినాలలో దేవుడు నన్ను ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దేవుడు నన్ను బ్లెస్ చేస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క మాట ద్వారా, ఆయన వాక్యాల ద్వారా, ఆయన సన్నిధి ద్వారా బ్లెస్ చేస్తూ వస్తున్నాడు. యేసేపుకు అన్నలు ఏమని అనుకుంటున్నారంటే, యేసేపును ఆ గుంతలో పారేసి చేస్తే వీని కళలన్నీ ఎక్కడ పోతాయి, అన్ని వేస్ట్ అయిపోతాయి, ఈ ఐగుప్తీనికి అమ్మేస్తే వీని కళలన్నీ ఎక్కడ పోతాయి, వేస్ట్ అయిపోతాయి, ఏం చేసుకుంటాడో చూద్దాం అనుకున్నాడు. కానీ దేవుని తలంపుల్లో నుంచి ఎరేస్ చేయటం చాలా కష్టం, అది రాదు. దేవుడు మన గురించి, నీ గురించి, నా గురించి ఏమి ఆలోచన చేస్తున్నాడో డెఫినెట్ గా ఆయన అది చేసే తీరుతాడు. ఖచ్చితంగా ఆ యోసేపుకు ఆ కళ నెరవేర్చబడినది. ఖచ్చితంగా ఈ ఇస్సాకును దేవుడు అదే విధంగానే బ్లెస్ చేసినాడు. ఆయన ఇజ్రాయేలుగా మార్చి దేవుడు గొప్పవాణిగా చేసి ఉంటున్నాడు. సో నిన్ను నన్ను కూడా దేవుడు గొప్పవాళ్ళుగా చేయాలనే ఆయన ఆశ ఉంటున్నది. మరి ఆయన ఆశకు మనం కోఆపరేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం అండి. దేవునికి స్తోత్రము. అక్క మాలిని అక్క, వందనాలు. మీరేమన్నా చెప్తారా? ఇంకా టైం ఉంది. మాలిని అక్క ఉన్నారు కదా?